నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25న ప్రధానితో వర్చువల్ మీటింగ్. నూతన ఓటర్లు తమ అభిప్రాయాలు పంచుకోండి. సోషల్ మీడియా వేదికగా యువ ఓటర్లకు సూచించిన ఎంపీ అరవింద్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి మీడియాతో మాట్లాడిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసం వద్ద దివ్యాంగులకు మోటార్ బైకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కమిషనర్తో కలిసి 7వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నవిపేట మండలంలోని అబంగపట్నంలో రైస్ మిల్పై అధికారుల దాడులు. 6,18,00,000 రూపాయలు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన అధికారులు. బీజేపీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తా, అందరినీ కలుపుకుపోతా. 25న బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రూరల్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో బీజేపీ నాయకుడు దినేష్ వెల్లడి. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి యువత తప్పక ఓటర్ నమోదు చేసుకోవాలి. కామారెడ్డిలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి సూచన. బాలికలను రక్షిద్దాం, చదివిద్దాం. కామారెడ్డి కలెక్టరేట్లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కలెక్టర్ జితేష్ పాటిల్. ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నివాసంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశంలో ఖర్గే పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ మీటింగ్లో పాల్గొనాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో యువ ఓటర్లు 7820078200కు ఫోన్ చేసి మీ నవ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. నవతరం ఓటర్లు మీ ఆలోచనలు ఈ వేదికగా పంచుకోవాలని కోరారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్. అయోధ్య నగరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ అయిన ఈ చారిత్రక సంవత్సరంలో ఓటు హక్కు పొందిన నవయువ ఓటర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలతో పాటు చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది. ఈ నెల 25వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీతో కొత్తగా నమోదైన ఓటర్లు వర్చువల్ మీటింగ్లో పాల్గొని ఐడియాలు పంచుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీకి 7820078200కు ఫోన్ చేసి వర్చువల్ మీటింగ్లో కొత్తగా నమోదైన ఓటర్లు ఫోన్ చేసి ఐడియాలు తెలపాలని కోరారు. జై శ్రీరామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కొత్తగా నమోదైన యువ ఓటర్లతో తమరి ఆలోచనలు, తమరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వర్చువల్ మీటింగ్ లో మీరందరూ పాల్గొనాలని ప్రధానమంత్రి గారు అభిలాషిస్తున్నారు. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని జాగిరియాలలో హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలతో, రూప్లా తాండా గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతో, దేవన్పల్లి జీపీ 20 లక్షలతో, లింగాపూర్ జీపీ 20 లక్షలతో, పల్లికొండ హెల్త్ సబ్ సెంటర్ 12 లక్షలతో, పిప్రి హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలతో, బడా భీమ్గల్లో బస్ షెల్టర్ 3 లక్షలతో నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసుకుని పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ హెల్త్ సబ్ సెంటర్లను ప్రారంభించుకున్నాం. హెల్త్ సబ్ సెంటర్లలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వానికి విన్నవించాం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ఈ ప్రభుత్వం వెంటనే సబ్ సెంటర్లలో వైద్యులను నియమించాలి.
సబ్ సెంటర్లలో మందులు కూడా అందుబాటులో ఉంచాలి. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర విద్యా సేవలు అందుబాటులో ఉంటాయి. బాల్కొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి పలు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, పల్లె దవాఖానాలు, హెల్త్ సబ్ సెంటర్లు అవి మొత్తం పనులు పూర్తి చేసుకుని వాళ్ళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను జాగిర్యాల గ్రామంలో ఉన్నాను, భీమ్గల్ మండలం. జాగిర్యాల గ్రామంలో 20 లక్షల రూపాయలతోటి నిజామాబాద్ నగరంలోని 7వ డివిజన్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పర్యటించారు. నగర కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులతో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తన నివాసం వద్ద దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన 6 మోటార్ బైక్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ ఖేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు నరేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్లో ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుండి 6 రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ను, 1 మెకనైజ్డ్ ట్రై వీలర్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని వెంటనే అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టింది, హామీలను నెరవేర్చాలి, రైతు బంధు అందరికి ఇవ్వాలి, ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. అలాగే 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. వెంటనే రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేయాలి. కరెంటు బిల్లు కట్టవద్దని ఎన్నికల్లో చెప్పారు, కానీ ఇంటింటికి వెళ్లి బిల్లులు కడుతున్నారు. అధికారంలోకి రాగానే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. అలాగే మహిళలకు ప్రతి నెల ఇస్తామని హామీ ఇచ్చిన 2,500 గ్యారంటీ హామీ తక్షణమే మొదలుపెట్టాలి. గ్యాస్ సిలిండర్ 500కు ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా పాత ధరల్లోనే ప్రజలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తున్నారు. అమలు చేయకపోతే ప్రజల పక్షాన ఆందోళన చేయాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లో ఉండడం అంటే ప్రజల కోసం పనిచేయడమే. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నేను బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎలాంటి ఆందోళనకు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్నో ఆశలు ప్రజలకు చెప్పినారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు. ప్రజల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చెప్పినటువంటి అన్ని హామీలు తీర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎదురు చూస్తూ ఉన్నారు మా రైతులు, రైతు బంధు, రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా అక్కలు, చెల్లెళ్ళు 2,500 రూపాయల బాలికలను రక్షిద్దాం, చదివిద్దామని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామని, వారి బంగారు భవితకు పునాది వేద్దామని తెలిపారు. ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు ఇంటికి వెలుగుగా భావించాలని సూచించారు. ఆడపిల్లలను చదివించి ఉన్నత ఉద్యోగాలు పొందే విధంగా చూడాలన్నారు. ఆడపిల్లల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, సిడిపిఓ శ్రీలత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన యువత తప్పక ఓటర్గా నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. అర్హులైన యువత ఏడాదిలో 4 సార్లు ఓటరుగా నమోదు చేసుకున్నటకు భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వీప్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ మహిళా సమైక్య సభ్యులకు దేవునిపల్లి, లింగాపూర్, రాజంపేట, రామేశ్వరపల్లి తదితర పలు ప్రాంతాల్లోని మహిళా గ్రూప్ సభ్యులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించిందని, ఓటరుగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని తొలి అనుభూతి పొందాలని అన్నారు. కార్యక్రమంలో టీఎంసీ అధ్యక్షురాలు సంతోషి, సభ్యులు సునీత, వాణి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని దుకాణాలు నిర్ణీత సమయంలో మూసివేయాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ బోధన్ డివిజన్లలోని అన్ని రకాల వాణిజ్య దుకాణాలు ప్రతిరోజు రాత్రి నిర్ణీత సమయంలో మూసివేయాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవర్ ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ షాపులు తప్ప మిగతావన్నీ రాత్రి నిర్ణీత సమయంలోపు మూసివేయాలన్నారు. సంబంధిత యజమానులు తప్పకుండా పోలీసు వారికి సహకరించాలని సూచించారు. నవిపేట మండలం అబంగపట్నం యూనస్ ట్రేడర్స్ రైస్ మిల్లుపై అధికారులు దాడులు చేశారు. 6,18,00,000 కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవిపేట మండలం అబంగపట్నం గ్రామంలోని యూనస్ ట్రేడర్స్ రైస్ మిల్లుపై నార్త్ రూరల్ సిఐ సతీష్, ఇన్ఫోర్మెంట్స్ డిప్యూటీ తహసీల్దార్ అష్ఫక్ అహ్మద్, ఎస్ఐ యాదగిరి గౌడ్లు దాడులు నిర్వహించారు. 2021 నుండి 23 వరకు 35,000 క్వింటాళ్ల ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్కు కస్టమ్ మిల్లింగ్కు అప్పగించగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అందజేయాల్సింది ఉండగా వాటిని యూనిస్ పక్కదారి పట్టించడంతో సుమారు 6,18,00,000 ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు నిర్ధారించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి జగదీష్ ఆధ్వర్యంలో రైస్ మిల్లును సీజ్ చేసి నిర్వాహకుడు యూనిస్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సివిల్ సప్లై డిటి అబ్దుల్ రెహమాన్ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ అబంగపట్నంలో యూనుస్ ట్రేడర్స్ పేరు మీద యూనుస్ అనే రైస్ మిల్ పనిచేస్తున్నారు. ఇతను సివిల్ సప్లై శాఖ వారి దగ్గర నుంచి ధాన్యం తీసుకొని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థిని శ్రీనిధి రికార్డు పొందిందని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ తెలిపారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల నారాయణ పాఠశాల ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన శ్రీనిధి PP1 విద్యార్థిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అర్హత సాధించిందన్నారు. చిన్నారి ప్రయత్నాలను, నైపుణ్యాలను, సాహసాన్ని గుర్తించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సాధించిందని అందుకు తమ పాఠశాల తరపున అభినందిస్తున్నామని అన్నారు. 4 సంవత్సరాల విద్యార్థిని పిన్న వయసులోనే 28 భారతీయ రాష్ట్రాల రాజధానులు, 9 జాతీయ చిహ్నాలు, 5 జ్ఞానేంద్రియాలు, గాయత్రి మంత్రం, గణితంలో 2 ఎక్కలను చదవడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించిందని తెలిపారు. తమ పాఠశాలలో ఇలాంటి విద్యార్థులు చదవడం తమ పాఠశాలకి గర్వకారణమని అన్నారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎలాంటి ప్రతిభ ఉన్నా వారిని గుర్తించి వారిని ఆ రంగాల్లో ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థిని శ్రీనిధితో పాటు తల్లిదండ్రులు వెంకటేష్, సుష్మారాణిలను నారాయణ పాఠశాల తెలంగాణ GM గోపాల్ రెడ్డి, AGM శివాజీ పటేల్, ప్రిన్సిపల్ జోష్న, ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు. గుడ్ మార్నింగ్. ఈరోజు నారాయణ నిజామాబాద్ బ్రాంచ్ పాఠశాల యొక్క విద్యార్థిని బి శ్రీనిధి PP1 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో ఘనత సాధించడం జరిగింది. కాబట్టి దీనికి గాను విద్యార్థిని తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్కు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అమ్మాయి చాలా దారుణంగా, అంటే ఏ విధంగా అంటే భారతదేశం యొక్క క్యాపిటల్స్ 43 మినిట్స్లో 43 సెకండ్స్లో చెప్పడం జరుగుతుంది. ఉమెన్ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. నగరంలోని ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్లో ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ను నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్బాల్ కార్యదర్శి జి ఫాల్గుణ, బొబ్బిల నర్సయ్య, రాజేందర్ రెడ్డి, జావేద్, కవితారెడ్డి, నాగరాజ్ పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న క్రీడాకారులకు, పీటీస్కు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు అందరు చెప్పినట్లు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే వాతావరణం కూడా ఇలా మనందరికీ అనుకూలంగా ఉంది. బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్నానని కులసారి దినేష్ కుమార్ తెలిపారు. బీజేపీలోని నాయకులు, కార్యకర్తలతో పాటు కింది స్థాయిలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి పనిచేసేందుకు తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్ అన్నారు. గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలను కలుపుకుపోతూ బీజేపీని బలోపేతం చేస్తారన్నారు. నియామకం కోసం కృషి చేసి ఎంపీ అరవింద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ధరంపూరి అరవింద్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి గారు, దాంతోపాటు మా రాష్ట్ర పదాధికారులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన
నైపేట మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సిఐ తెలిపారు. నూతన ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధికి చొరవ చూపాలి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యారంగానికి అధిక బడ్జెట్ను కేటాయించాలని పుస్తకాలతో వినూత్నంగా ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జోడ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత పాలకుల ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో కొటారి కమిషన్ పేరున్నట్లుగా రాష్ట్రాల్లోని విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలకు ముందుగానే విద్యారంగం అభివృద్ధి కోసం స్పష్టమైన నివేదికను ప్రభుత్వం తయారు చేయాలని సూచించారు. దాంతో పాటుగా ఈ సమావేశాలు ముందుగానే విద్యాశాఖ మంత్రి పోర్ట్ఫోలియోను నియమించాలని ఆయన అన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్మెంట్స్లను సకాలంలో విడుదల చేయాలని, అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని అన్నారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పి మహేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక, నాయకులు సందీప్, గణేష్, సురేష్, బాబురావు, వరదరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఎన్టీఆర్ చౌరస్తాలో ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలోనైనా కనీసం విద్యారంగానికి కోటారి కమిషన్ ప్రకారం 30% నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరలేదు. కనీసం ఈ నూతన ప్రభుత్వ హయాంలోనైనా రేపు భారత రాజ్యాంగం స్థానంలో బ్రాహ్మణ మనువాదాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుందని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుభాష్ నగర్లోని గల జిల్లా కార్యాలయం వద్ద లాల్ నీల్ బిఎల్ఎఫ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ఆర్థిక దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గ ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ కులాల జనగణన ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బానిలత, జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె మధు, బిఎల్ఎఫ్ నగర్ నాయకులు ఎం అజయ్, సహదేవ్, గంగాధర్, గాయక్వాడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడినటువంటి బిఎల్ఎఫ్ ఏర్పడి 6 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 6వ ఆవిర్భావ సభని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలతో ఈరోజు జెండా ఆవిష్కరణలు, అదేవిధంగా రేపు హైదరాబాద్లో తెలంగాణలో పేదలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాయని దర్పల్లి ఎంపీడీఓ కొండ లక్ష్మణ్ తెలిపారు. దర్పల్లి మండలం వాడి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి ఎంపీడీఓ కొండ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. అధికారులు అందరికీ మీ చెంతకు వచ్చారు. చింతలు తీర్చుకోండి. ఆయుష్మాన్ భారత్ మీ సేవలో ఇస్తారు. అబ్బా కార్డులు, డాక్టర్లు ఇస్తారు. ఆయుష్మాన్ కార్డులు, డాక్టర్లు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అంటే మనకు అంతగా తెలియకపోతుండే. వారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఎవరికీ తెలియలేదు అనే ఉద్దేశం కొద్దీ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో అమలు చేయాలని ఆయన సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడ్ బజార్లో తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్లో వ్యాపారం నిర్వహించే వ్యాపారులు కిలో బాట్లను పరిశీలించి వాటికి ముద్రలు వేశారు. సందర్భంగా అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు తూనికల కొలతలపై అవగాహన కల్పించడానికి అంగడ్ బజార్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా వ్యాపార సముదాయాల వారి వద్దకు వెళ్లి బాట్లను పరిశీలించి సరైన వాటికి ముద్ర వేయడం జరిగిందని తెలిపారు. వినియోగదారులు సైతం కొనుగోలు చేసేటప్పుడు బాట్ల మీద ముద్రను చూడాలని సూచించారు. వ్యాపారులు అవకతవకలకు పాల్పడితే తూనికల కొలతల శాఖ అధికారులకు సమాచారం అందించాలని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సుజత్ అలీ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సురేందర్, సిబ్బంది రాజలింగం, రమేష్ బాబు, ఆంజనేయులు, సాలిం తదితరులు పాల్గొన్నారు. శాఖ నుంచి మేము ఈరోజు ఆర్మూర్ మార్కెట్లో పేమెంట్ మెజర్మెంట్ వినియోగదారులు కొన్న
వస్తువులను వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని, అలాగే ఫిష్, మటన్ ఇట్లాంటివి అన్నీ కూడా. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గ స్థాయి పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో 24 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో బాల్కొండ, మెండోరా, ముప్కాల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూర్, భీమ్గల్ తదితర మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విజేతలుగా ఉపన్యాస పోటీల్లో కమ్మర్పల్లి మండలానికి చెందిన ఎండి ఫయాజాన్, పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాలకు చెందినటువంటి భార్గవి ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. అలాగే వ్యాస రచన పోటీల్లో సుహానా బేగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ ప్రథమ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని పీసంజన తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాల పోచంపాడ్ విజేతలుగా నిలిచారు. వీరు రేపు ఉదయం జిల్లా కలెక్టరేట్లో 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఈ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. కావున ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని సంబంధిత విద్యార్థులకు సమాచారాన్ని చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నందిపేట మండల కేంద్రంలో 3.5 కిలోల గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. నిన్న రాత్రి విశ్వసనీయ సమాచారంతో వివేకానంద చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు బైక్పై తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. నిందితులు నిజామాబాద్కు చెందిన జీలకర్ర ప్రసాద్, విద్యాసాగర్ అని వీరిపై పలు కేసులు ఉన్నాయని ఎస్ఐ రాహుల్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం సిఐ గోవర్ధన్, ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించి విచారణ చేపట్టారు. బాల్కొండ మండలంలో టీఎస్ఎంఎస్ బాల్కొండ విద్యార్థులకు రక్తహీనత ముక్తు భారత్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల రక్త నమూనాలను సేకరించనున్నారు. రక్తహీనత ముక్తు భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ప్రకారం 8వ తరగతి నుంచి కాలేజ్ వరకు చదువుతున్నటువంటి, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి వారి యొక్క హెచ్పి పర్సంటేజ్ను నిర్ధారించడం జరుగుతుంది. రక్తహీనత ఉన్నట్లయితే వారికి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ బాల్కొండలో ప్రారంభించడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉమ్మడి బాల్కొండ మండలంలోని విద్యార్థులకు 8వ తరగతి నుంచి కాలేజీ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాఠశాలలో సుమారు 600లకు పైగా విద్యార్థులకు సుమారు 6 రోజుల పాటు పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి బాల్కొండ మండలంలో సుమారు 6000లకు పైగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మనకు అనీమియా ముక్త్ భారత్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద మనకు ఈరోజు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈరోజు తెలంగాణలో ప్రారంభించారు, దీన్ని లాంచ్ చేశారు. తర్వాత తదుపరి మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇక్కడ బాల్కొండ మన మోడల్ స్కూల్లో ఇక్కడ ప్రథమంగా ఇక్కడ ఈరోజు ప్రారంభం చేయబడింది. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసిడిఎస్ అధికారులు జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసిడిఎస్ అధికారులు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లోలపు రజనితో పాటు ఎంపీడీఓ సర్పంచ్ రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమిళ రాణి మాట్లాడుతూ ఆడపిల్లల ప్రాధాన్యతతో పాటు ఆడపిల్లలు చదువులో ముందుండాలని, ఆడపిల్లలను రక్షించాలని నినాదం పైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం పిల్లలకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎంపీపీ చేతుల మీదుగా అందించడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీపీతో పాటు అధికారులకు శాలువాతో సన్మానించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ రమేష్ కుమార్, ఎంపీఓ గౌస్ మోహినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెంజల్ మండలంలోని రెంజల్ సెక్టార్ ఇక్కడ హై స్కూల్లో పిల్లలకు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు గాను మండల అధికారులు మరియు ఎంపీ మేడం గారు, ఎంపీఓ సార్, సర్పంచ్ గారు మరియు అందరు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ టీచర్స్, హెచ్ఎం సార్ గారు ప్రతి ఒక్కరి సహకారం. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. బోధన్ రోడ్ లిమ్రా గార్డెన్లో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద 1,116 రూపాయల విలువ గల చెక్కులను నగరంలో 158 మంది లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే లక్ష్యంతో పనిచేస్తుందని, ఇందూర్ అర్బన్లో మైనార్టీల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి, కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, వెల్డింగ్ నారాయణ, భైకన్ మధు మరియు బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బైజర్ షౌష్, నార్త్ సౌత్ మండలం ఎంఆర్ఓలు, ఆర్ఐలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आज के दिन जो शादी मुबारक चेकों के लिए आए, सो हमारे मुसलमान भाई बहनों को सभी को मैं आज के दिन आपको मुबारक बोलते हैं. और स्टेज पे सो हमारे डिप्यूटी मेयर साहब ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆశావాహులు పదవి దక్కించుకోవాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఎమ్మెల్యే ఓటు హక్కుపై కౌన్సిలర్లు సైతం అయోమయానికి గురవుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుకు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించాలని మైనార్టీ నాయకులు సైతం రోడ్డెక్కారు. చైర్మన్ లేకపోవడంతో ఆర్మూర్ అభివృద్ధి కొంటుపడుతుందన్నారు. తాజాగా మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో తమ గోడును వెలబెట్టుకున్నారు. సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వం స్పందించి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెల నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే ఓటు హక్కు లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే ఓటు హక్కుతో కలిపి 37 ఓట్లను చెప్తున్నారు. అధికారులు మాట మార్చడం సరికాదని అన్నారు. 24 మందితో తాము అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించిన అధికారులే ప్రస్తుతం ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోయారని, వెంటనే అధికారులు స్పందించి చైర్మన్ ఎన్నికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. వారిని గెస్టుగా పైన కూకోవడం జరిగింది. వారు కూడా గెస్టుగా వచ్చి గెస్టుగా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మా గెస్టుగా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు పూర్తి రిపోర్టు 36 ఓట్లని ఇవ్వడం జరిగింది. వారి రిపోర్ట్లో అవిశ్వాసం నెగ్గింది 24 మంది ఓట్లని ప్రతి ఒక్క సంతకాన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. 24 ఓట్లతో నెగ్గిందని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా 37 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో, ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎఫ్ఏ వీళ్ళు ఎలా కల్పించారో. కల్మేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆల్జాపూర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆల్జాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే జిల్లా ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్, దళిత మోర్చా పార్లమెంట్ కన్వీనర్ రాజారాం, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి యుగంధర్, జిల్లా నాయకులు బొట్ల విజయ్, మీసల రాజేశ్వర్, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు. 40 కోట్ల యొక్క ఖర్చుతో 1,40,000 కోట్ల ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి ప్రభుత్వ పరంగా ఇప్పటికే 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు దే హావ్ అడ్మిటెడ్. ధరల యొక్క కొటేషన్స్ ఎస్కలేషన్ పెంచేసి 10 రూపాయల ఒక వస్తువును 1000 రూపాయలకు కొన్నట్టుగానే ఆ యొక్క అనేక సమాచారాలు అంతా ఉన్నాయి. మరి మీరు మీ మంత్రివర్గం టీం అంతా కూడా కాళేశ్వరం మీద అయోధ్య రామ మందిర బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారానికి విరాళాలు అందించిన దాతలను ఘనంగా సన్మానించారు. సిరికొండ మండల కేంద్రంలో అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22 సందర్భంగా సిరికొండ గ్రామంలో దాతల ద్వారా నగదును వస్తు రూపంలో విరాళాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం క్షేత్ర తీర్థ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అంగడి బజార్ మార్కెట్లో గ్రామ ప్రజలు అందరి సహకారంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠను ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారం, డీజేతో పల్లకి సేవ, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమానికి దాతల ద్వారా 3,18,129 రూపాయలు ఆదాయం రాగా 1,43,915 రూపాయలు ఖర్చు అయినట్లు మిగిలిన 1,75,000 రూపాయలు గ్రామ ప్రజల సమక్షంలో సిరికొండ గ్రామంలోని శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధి పనుల కోసం ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన బిట్టు మొబైల్ షాప్
హేమంత్ 20,000, దువ్వూరి సంజీవ్ రెడ్డి 10,500, గ్యామ శోభన్ 10,100 ముగ్గురిని సిరికొండ అయోధ్య ట్రస్ట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు సిరికొండ గ్రామ ప్రజలందరికీ అయోధ్య రామమందిరం క్షేత్ర తీర్థ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కోతులతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్మూర్లో కోతులు ఏకంగా ఇళ్లలోకి ప్రవేశించడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో కోతులు స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇళ్లలోకి ప్రవేశిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కోతుల బెడదపై అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. గుండెపోటు బాధితుడికి పోలీసులు సిపిఆర్ చేసి కాపాడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం శివార్లోని సిరిసిల్ల రోడ్డు వద్ద వంతెన సమీపంలో జరిగింది. ఎస్ఐ భూమయ్య కానిస్టేబుల్లో సురేష్ల వద్దకు వంశీ అనే వ్యక్తి వచ్చాడు. నర్సింహులు అనే వ్యక్తి ఛాతిలో నొప్పి రావడంతో పడిపోయాడు. ఎస్ఐ భూమయ్య ఆధ్వర్యంలో పోలీసులు సిపిఆర్ చేసి కాపాడారు. కాపాడిన పోలీసుల బృందానికి షట్పల్లి మున్నూరు కాపు సంఘం నాయకులు అభినందించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాక్లూరు మండల వ్యాప్తంగా గల ఫర్టిలైజర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల లైసెన్స్లను తనిఖీ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారులు మాక్లూరు ఎంఆర్ఓ షబ్బీర్ డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు. కల్తీ విత్తనాలను, ఎరువులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతతో కూడిన విత్తనాలను, ఎరువులను రైతులకు అందించాలని వారు ఆదేశించారు. రైతుల అవసరం మేరకే క్రిమి సంహారక మందుల పిచికారిని చేయించాలని, అలాగే ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల క్రిమి సంహారక మందులను అందించి వాటి వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న పథకాలు ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంక్ అధికారులు, తపాలా శాఖ, వ్యవసాయ శాఖ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విజిటిపిఎల్ న్యూస్. జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ చైల్డ్ డే సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మాక్లూరు పాఠశాలలో ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి మాక్లూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి నర్సయ్య, రాజ్యలక్ష్మి ఎంపీహెచ్ఏ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసుకున్న, ప్రోత్సహించినా కూడా చట్టరీత్యా నేరస్తులవుతారని నర్సయ్య పేర్కొన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే ఆరోగ్య సమస్యల గురించి రాజ్యలక్ష్మి వివరించడం జరిగింది. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి ఎంపీహెచ్ఏ పి నర్సయ్య, ఏఎస్ఐ ఎం శ్రీనివాస్, పిసి ఆర్ శిరీష, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే అనారోగ్యం బాధతో చికిత్స పొందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డిని వారి స్వగృహంలో మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల పరామర్శించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 48వ డివిజన్ అధ్యక్షులు రేసు హనుమాన్లు సతీమణి ఇటీవలే పరమపదించారు. వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బిగాల పరామర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25న ప్రధానితో వర్చువల్ మీటింగ్. నూతన ఓటర్లు తమ అభిప్రాయాలు పంచుకోండి. సోషల్ మీడియా వేదికగా యువ ఓటర్లకు సూచించిన ఎంపీ అరవింద్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి మీడియాతో మాట్లాడిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నివాసం వద్ద దివ్యాంగులకు మోటార్ బైకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కమిషనర్తో కలిసి 7వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నవిపేట మండలంలోని అబంగపట్నంలో రైస్ మిల్పై అధికారుల దాడులు. 6,18,00,000 రూపాయలు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన అధికారులు. బీజేపీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తా, అందరినీ కలుపుకుపోతా. 25న బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రూరల్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో బీజేపీ నాయకుడు దినేష్ వెల్లడి.
జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి యువత తప్పక ఓటర్ నమోదు చేసుకోవాలి. కామారెడ్డిలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి సూచన. బాలికలను రక్షిద్దాం, చదివిద్దాం. కామారెడ్డి కలెక్టరేట్లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కలెక్టర్ జితేష్ వి పాటిల్.